హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. సో చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, అనుస్క్రిప్ట్ మేనేజర్ని విండోస్ 7 కానీ 8 ఆపరేటింగ్ సిస్టంలో యూజ్ చేయలేకపోతున్నాం సార్. సో ఎలా చేయాలో దయచేసి చెప్పగలరు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ అనేవి పోలో మెయిల్స్ పంపించడం జరిగింది. సో చూడండి, మనకి అనుస్క్రిప్ట్ మేనేజర్ అనేది తెలుగులో టైప్ చేయడానికి కంప్యూటర్లో ఉపయోగపడుతుంది. మరి ఆ అనుస్క్రిప్ట్ మేనేజర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలో మొత్తం టోటలీ ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతారు. కాబట్టి లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ కంప్యూటర్లో అను సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలి అంటే ఫస్ట్ అను ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి రెండు సెటప్ ఫైల్స్ ఉంటాయి. ఒకటి సెటప్ పిఎస్ అని చెప్పేసి, సెటప్ టీటీఎఫ్ అని చెప్పేసి ఉంటాయి. అందులో ఈ రెండు ఈఎక్సీ ఫైల్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అందులో టీటీఎఫ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని మనం ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇది ఇన్స్టాల్ చేసుకునే ముందర మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఈ సెటప్ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ప్రాపర్టీస్ పైన క్లిక్ చేసి కంపాటబిలిటీ అనే దగ్గర ట్యాప్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, రన్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ కంపాటబిలిటీ మోడ్ ఫర్ అని కదా, అక్కడ టిక్ చేయండి. టిక్ చేసి ఇందులో ఈ లిస్ట్లో మీకు కంపాటబిలిటీ సర్వీస్ ప్యాక్ XP సర్వీస్ ప్యాక్ 3 కానీ లేకపోతే విండోస్ 7 కానీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను సర్వీస్ ప్యాక్ 3 సెలెక్ట్ చేసుకుంటున్నాను, విండోస్ XP సర్వీస్ ప్యాక్ 3. సో రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ అడ్మినిస్ట్రేటర్ అని కూడా ఇక్కడ కూడా టిక్ చేయండి. మనం అడ్మినిస్ట్రేషన్స్ ఆప్షన్స్ అనేవి దీన్ని అలో చేస్తున్నట్టు మనం ఇక్కడ టిక్ చేసేసాం. సో అప్లై ఓకే బటన్ పైన ప్రెస్ చేసి ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చేసి ఈ EXE ఫైల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి, అంటే ఇన్స్టాల్ చేయండి. డబుల్ క్లిక్ ఇచ్చినాక మీకు ఈ విధంగా అనుస్క్రిప్ట్ డైలాగ్ బాక్స్ వస్తుంది చూడండి. ఇందులో మీరు సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయడం మీకు తెలిసి ఉంటుంది అనుకుంటాను. నెక్స్ట్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, హిందీ అండ్ తర్వాత తెలుగు ఇవన్నీ ఉన్నాయి. అందులో మనకి తెలుగు మాత్రమే కావాలి, నాకు హిందీ అవసరం లేదు కాబట్టి ఆ రెండు టిక్ తీసేస్తాను. మీకు కావాలంటే మీరు ఉంచేసి ఇన్స్టాల్ చేసేయచ్చు. సో నెక్స్ట్ ఇన్స్టాల్ పని ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు అనుస్క్రిప్ట్ మేనేజర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అండ్ అనుస్క్రిప్ట్ మేనేజర్ ఇన్స్టాల్ అయినాక మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇంకో స్టెప్ ఉంది, ఆ స్టెప్ని మనం చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రజెంట్ అయితే మన ముందు ఫాంట్స్ అన్నీ తెలుగు ఫాంట్స్ అన్నీ కూడా కంప్యూటర్లో లోడ్ అవ్వడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకి ఈ రీస్టార్ట్ ద కంప్యూటర్ అనుకుంది కదా, సో దాని ఇక్కడ నో ఐ విల్ రీస్టార్ట్ ది లేటర్ అని చెప్పేసి ఫినిష్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, డెస్క్టాప్ మీద అనుస్క్రిప్ట్ మేనేజర్ ఉంది కదా, దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ పైన క్లిక్ చేయండి. చేసినట్లయితే పైన షార్ట్ కట్ ట్యాబ్లో ఇక్కడ ఓపెన్ ఫైల్ లొకేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఓపెన్ ఫైల్ లొకేషన్ క్లిక్ చేసాము అంటే ఎక్కడైతే మనం ఇన్స్టాల్ చేసామో అక్కడికి వెళ్తుంది ఇది. అండ్ దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి మీరు మళ్ళీ ఇక్కడ చూడండి, KB7 అని చూసారా, ఈ అనుస్క్రిప్ట్ ఐకాన్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ పైన క్లిక్ చేసి ఇక్కడ కంపాటిబిలిటీ అని చూసారా, మళ్ళీ ఇక్కడ రన్ ద ప్రోగ్రామ్ కంపాటిబిలిటీ మోడ్ ఫర్ సర్వీస్ ప్యాక్ 3 అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుని అండ్ రన్ దిస్ ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేటర్ అని సెలెక్ట్ చేసుకుని అప్లై ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ పైన TTF అని ఫోల్డర్స్ ఉన్నాయి చూసారా, అందులో ఇక్కడ ఫాంట్స్ అన్ని డిస్ప్లే అవుతున్నాయి చూడండి. ఈ ఫాంట్స్ అన్నిటిని కూడా మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసి Ctrl+A ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్లో, సెలెక్ట్ అయ్యి చూడండి, దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి కాపీ. ఓకే, కాపీ చేసేసాం కదా. ఈ ఫాంట్స్ అన్నీ కూడా మనం విండోస్ 7 ఫాంట్స్లో కాపీ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి స్టార్ట్ బటన్ అండ్ కంట్రోల్ ప్యానల్, ఇందులో ఫాంట్స్ మనకు అవసరం కాబట్టి ఇక్కడ నేను రైట్ సైడ్ సెర్చ్ కంట్రోల్ ప్యానల్లో నేను ఫాంట్స్ అని టైప్ చేస్తున్నాను. సో చూడండి, లెఫ్ట్ సైడ్ మనకి ఫాంట్స్ వచ్చేస్తాయి, క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఫాంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పేస్ట్ చేసేయండి. రైట్ క్లిక్ చేసి పేస్ట్ అప్లై చేసినట్లయితే ఇక్కడ టిక్ పెట్టేసి ఎస్ ప్రెస్ చేయండి. మొత్తం ఫాంట్స్ అన్నీ కూడా విండోస్ 7 ఫాంట్స్ అనే ఫోల్డర్లో పేస్టింగ్ జరిగిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం కంప్యూటర్ని రీస్టార్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనుస్క్రిప్ట్ మేనేజర్ని. ఓకే వ్యూయర్స్, చూడండి, ఇక్కడ సిస్టమ్ రీస్టార్ట్ అయింది. డెస్క్టాప్ మీద చూసుకున్నట్లయితే అనుస్క్రిప్ట్ మేనేజర్ ఉంది కదా, దీనిపైన డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇచ్చినాక ఎస్ పైన క్లిక్ చేయండి. విండోస్ 7 కానీ విండోస్ 8లో కానీ అనుస్క్రిప్ట్ మేనేజర్ ఈ విధంగా ఇన్స్టాల్ చేసి మనం మోడిఫై చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసేటప్పుడు కొంచెం లేట్గా ఓపెన్ కావటం
అండ్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఫాంట్స్ చేంజ్ చేయటం కొంచెం లేట్ అవ్వటం జరుగుతుంటుంది. కాబట్టి మీ సిస్టమ్ హై కాన్ఫిగరేషన్ అయితే వేగంగా జరుగుతుంది అండ్ కొంచెం లేట్ అవుతుంది. సో మీరు గాబరా పడిపోకండి. కొంచెం ఇక్కడ బటన్ ప్రెస్ చేయగానే ఫాంట్స్ మారడానికి కొంచెం టైం పడుతుంది, అయినా సరే మనకి వర్క్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకి అన్స్క్రిప్ట్ మేనేజర్ ఓపెన్ అయింది. చూడండి ఇందులో పైన మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే తెలుగు ఉంది కదా, తెలుగు పైన నెక్స్ట్ బటన్ పైన ప్రెస్ చేస్తే ఇక్కడ కన్నడ వచ్చింది. ఇలాగ నెక్స్ట్ ప్రెస్ చేస్తే ఇంకో లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రీవియస్ పైన క్లిక్ చేస్తున్నాను. చూడండి క్లిక్ చేసిన తర్వాత మనకి తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ అయ్యింది. తెలుగు లాంగ్వేజ్ని మనము అన్స్క్రిప్ట్ మేనేజర్లో చేంజ్ చేసుకోవడానికి, అంటే తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవడానికి Ctrl+Alt+Shift+T కీబోర్డ్లో ప్రెస్ చేయడం ద్వారా కూడా మనం తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కింద చూసుకున్నట్లయితే కింద మనం కీబోర్డ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ తెలుగు లాంగ్వేజ్లో కీబోర్డ్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ది యాపిల్, సెకండ్ది మాడ్యులర్, అండ్ తర్వాత ఇంకోటి రోమా, నెక్స్ట్ DOE ఫోనెటిక్ అని చెప్పేసి ఇలాగా కొన్ని కీబోర్డ్స్ ఉన్నాయి. మీరు తెలుగు టైపింగ్ అనేది ఏ కీబోర్డ్ ద్వారా అలవాటు చేయాలనుకుంటున్నారో, మీరు నేర్చుకున్న వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క కీబోర్డ్ కంపాటబిలిటీ ఉంటుంది. ప్రస్తుతానికైతే నేను నేర్చుకున్నది యాపిల్ కీబోర్డ్ ద్వారా నేర్చుకున్నాను కాబట్టి మీకు యాపిల్ కీబోర్డ్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేశా. ప్రస్తుతానికైతే మనకి తెలుగు రన్నింగ్లో ఉంది, అంటే తెలుగు సాఫ్ట్వేర్ రన్నింగ్లో ఉంది. కాబట్టి మీరు MS వర్డ్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి తెలుగులో టైప్ చేయడానికి మీరు ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే నేను MS వర్డ్ ప్రోగ్రామ్ ఓపెన్ చేశాను. ఈ MS వర్డ్లో తెలుగులో ఎలా టైప్ చేయాలి ఇప్పుడు చూద్దాం పదండి. ఫస్ట్ చూడండి, మీరు MS వర్డ్ ప్రోగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి MS వర్డ్లో తెలుగు టైప్ చేసే ముందు అన్స్క్రిప్ట్ మేనేజర్ ఓపెన్ అయి ఉండాలి. అండ్ అందులో తెలుగు కీబోర్డ్లో అండ్ తెలుగు లాంగ్వేజ్లో కీబోర్డ్ సెలెక్ట్ అయి ఉండాలి. ఓకే, తెలుగు లాంగ్వేజ్ కీబోర్డ్ యాపిల్ నేను సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేస్తున్నాను. అది మినిమైజ్లో ఉంది, ప్లస్ రన్నింగ్లో ఉంది. ఇప్పుడు తెలుగు కీబోర్డ్లో మనం టైప్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ మీరు ఈ ప్రోగ్రాంలో, అంటే మీరు ఏ ప్రోగ్రాంలో తెలుగు టైప్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోగ్రాంలో తెలుగు ఫాంట్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే క్యాలిబరీ ఇంగ్లీష్ ఫాంట్, ఇది తెలుగు ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఆరాధన అని చెప్పేసి ఫస్ట్ తెలుగు ఫాంట్. ఇప్పుడు చూడండి ఫాంట్ సైజ్ పెంచుతున్నాను మీకు నీట్గా కనబడడం కోసం. సో ఇప్పుడు చూడండి కీబోర్డ్లో నేను క్యూ ప్రెస్ చేస్తే ఇక్కడ పడుతుంది అనమాట. ఓకే, చూడండి ఇలా మనకి తెలుగు లెటర్స్ పడుతున్నాయి కదా. ఇప్పుడు మనం మీకు ఒక వర్డ్ టైప్ చేసి చూపిస్తున్నాను. కంప్యూటర్, చూసారా కంప్యూటర్ అని టైప్ చేశాను. ఇలా మనం అన్స్క్రిప్ట్ మేనేజర్ని Windows 7 or 8, 10 ఆపరేటింగ్ సిస్టంలో ఇన్స్టాల్ చేసి అండ్ వాటిని యూజ్ చేసుకునే ప్రొసీజర్. ఓకే వ్యూస్, మీకు అర్థమైంది కదా. చూడండి అన్స్క్రిప్ట్ మేనేజర్ గురించి ఎలా ఇన్స్టాల్ చేయాలో అండ్ దాన్ని ఎలా యూజ్ చేయాలో మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. అన్స్క్రిప్ట్ మేనేజర్ని ఎలా వాడాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ప్రస్తుతానికైతే వర్డ్ ప్రోగ్రామ్ ద్వారా టైప్ చేయడం చూపిస్తున్నాను. అట్లాగే వేరే ప్రోగ్రామ్ ద్వారా, అంటే మనం పవర్ పాయింట్లో కానీ లేకపోతే ఫోటోషాప్లో కానీ పేజ్ మేకర్లో కానీ టైప్ చేయాలంటే ఇదే ప్రొసీజర్లో ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు ఏం చేస్తారు అంటే, నేను ఫస్ట్ అన్స్క్రిప్ట్ మేనేజర్ ఓపెన్ చేస్తారు, తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తారు. అందులో మీరు ఏ కీబోర్డ్ ద్వారా అయితే మీరు తెలుగు నేర్చుకున్నారో ఆ కీబోర్డ్ని సెలెక్ట్ చేస్తారు. అంటే ప్రస్తుతానికి నేను యాపిల్ కీబోర్డ్ ద్వారా నాకు వచ్చు కాబట్టి యాపిల్ కీబోర్డ్ సెలెక్ట్ చేశాను. ఓకే బటన్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఓపెన్ చేశాను. MS వర్డ్ ప్రోగ్రామ్ ఓపెన్ చేసి అందులో తెలుగు ఫాంట్ సెలెక్ట్ చేశాను అండ్ తెలుగులో టైప్ చేస్తున్నాను. ఓకే, సో ఇది ప్రొసీజర్. ఇకపోతే మనం తెలుగులో అన్స్క్రిప్ట్ మేనేజర్ యూజ్ చేసి టైప్ చేయటం ఎలాగా అనేది మనం పాయింట్కి వస్తే కనుక, ఇక్కడ యాపిల్ కీబోర్డ్ అనేది మీరు మొదట తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఈ యాపిల్ కీబోర్డ్లో అనే అక్షరం ఎక్కడ ఉంటుంది, రెండో ఎక్కడ ఉంటుంది, ఇలాగ అక్షరాలు ఎక్కడ ఉంటాయి అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, చూడండి వ్యూయర్స్, మీకు స్క్రీన్ పైన చూపిస్తున్న కీబోర్డ్ యాపిల్ కీబోర్డ్. ఓకే, సో ఈ యాపిల్ కీబోర్డ్ ద్వారా మనం అక్షరాలు టైప్ చేసేటప్పుడు ఇక్కడ మొదట అక్షరం అంటే ఎక్కడ ఉంది అంటే క్యూలో ఉంది అనమాట. రెండో ఎక్కడ ఉంది అంటే ఈలో ఉంది. నెక్స్ట్ ఆర్లో ఉంది. అండ్ తర్వాత రెండో డబ్ల్యూలో ఉంది అనమాట. ఇది యాపిల్ కీబోర్డు. మీరు స్క్రీన్ని, అంటే వీడియో స్క్రీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీకు మీ మొబైల్లో కానీ మీ కంప్యూటర్లో షేర్ చేసుకుని ఈ కీబోర్డ్ని బాగా అబ్జర్వ్ చేసి మీరు తెలుగులో టైప్ చేసుకోవచ్చు. చూడండి వ్యూయర్స్, మళ్ళీ నేను మీకు చూపిస్తున్నాను. ఈ కీబోర్డ్ని మీరు ఇలా స్క్రీన్ షాట్ చేసిన తర్వాత
ఏ అక్షరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అనేది మీరు ప్రతి అక్షరంలో బాగా అబ్జర్వ్ చేయండి. మీకు చూపించని కొన్ని అక్షరాలు ఆ ఇక్కడ ఉంది, తర్వాత రెండో ఆ ఇక్కడ ఉంది, కా ఎక్కడ ఉంది అంటే ఇలా ప్రతి అక్షరం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఒక కీలో రెండేసి అక్షరాలు ఉన్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏలో తీసుకున్నట్లయితే లా ఉంది, అలా ఉంది. మామూలుగా ప్రెస్ చేస్తే డైరెక్ట్గా ఏ ప్రెస్ చేస్తే లా పడుతుంది, అండ్ షిఫ్ట్ పట్టుకుని ప్రెస్ చేస్తే అలా పడుతుంది అనమాట. ఓకే, అండ్ అలాగే ఇక్కడ ఎస్లో చూసుకున్నట్లయితే డైరెక్ట్గా ప్రెస్ చేస్తే తా పడుతుంది, అండ్ షిఫ్ట్ పట్టుకుని ప్రెస్ చేస్తే ఒత్తు ధా పడుతుంది అనమాట. ఓకేనా, ఒకవేళ మీరు క్యాప్స్ లాక్ ఆన్లో ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా ప్రెస్ చేశారనుకోండి అంటే ఒత్తు ధా పడుతుంది, తా పడదు. ఓకే, అది అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా, నార్మల్గా క్యాప్స్ లాక్ ఆఫ్లో ఉండి డైరెక్ట్గా ఈ బటన్స్ ప్రెస్ చేస్తే కింద ఉండే అక్షరాలు పడతాయి. అదే షిఫ్ట్ పట్టుకుని మిగతా పైనుండే అక్షరాలు పడాలి అనుకున్నట్లయితే షిఫ్ట్ పట్టుకుని ప్రెస్ చేయాలి. వేటిని ఈ అలా, ఒత్తుధ, షా అని చెప్పేసి వీటిని పైన ఉండే అక్షరాలు. ఒకవేళ డైరెక్ట్గా క్యాప్స్ లాక్ ఆన్లో ఉందనుకోండి, మీరు డైరెక్ట్ ప్రెస్ చేస్తుంటే కీబోర్డ్లో ఈ అలా, ఒత్తుధ ఇలా టైప్ అవుతాయి అనమాట. కాబట్టి సో ఇప్పుడు మేము దీన్ని ప్రాక్టికల్గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి వ్యూయర్స్, ఇప్పుడు నేనైతే ప్రజెంట్ అను ఓపెన్లో ఉంది కదా, చూద్దాం ఒకసారి. అను ఓపెన్లో ఉంది అండ్ అయితే యాపిల్ కూడా రన్నింగ్లో ఉంది. ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి, నేను కీబోర్డ్లో క్యూ ప్రెస్ చేస్తున్నాను. క్యూ ప్రెస్ చేసినప్పుడు ఆ పడిందా లేదా? అదే ఇక్కడ నేను కీబోర్డ్లో ఉండే క్యాప్స్ లాక్ బటన్ ఆన్ చేశాను అంటే ఇప్పుడు క్యాపిటల్ లెటర్ యాక్టివేట్ అయి ఉంది. ఇప్పుడు అదే క్యూ కనుక ప్రెస్ చేస్తే క్ష్మీ అని పడ్డది. చూసారా, కీబోర్డ్లో మీకు చూపించినట్టు చూడండి. ఇక్కడ ఆ పైన ఏముంది, క్ష్మీ ఉంది కదా, అంటే ఇప్పుడు ఆ లెటర్ వచ్చినట్టే కదా. చూడండి, క్ష్మీ వచ్చింది. అది ఇప్పుడు నేను క్యాప్స్ లాక్ ఆఫ్ చేసేస్తున్నాను చూడండి. ఇప్పుడు డైరెక్ట్గా మళ్ళీ క్యూ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఇలాగా. అదే మీరు షిఫ్ట్ పట్టుకుని క్యూ ప్రెస్ చేసినప్పుడు అప్పుడు అలా వస్తుంది క్ష్మీ అని చెప్పేసి ఇలా. ఓకే, అలాగే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏ ప్రెస్ చేస్తున్నాను, డైరెక్ట్గా ఏ ప్రెస్ చేస్తుందో లా పడుతుంది. షిఫ్ట్ పట్టుకుని ప్రెస్ చేస్తే అలా వస్తుంది అనమాట. ఓకే, అండ్ తర్వాత షిఫ్ట్ పట్టుకుని ఎస్ ప్రెస్ చేస్తుంటే ఒత్తు ధా వస్తుంది, డైరెక్ట్గా ఎస్ ప్రెస్ చేస్తే ధా వస్తుంది అనమాట. ఇలా ప్రతి కీలో రెండేసి అక్షరాలు ఉంటాయి. ఒక అక్షరం డైరెక్ట్గా ప్రెస్ చేస్తూ వస్తుంది, మరొక అక్షరం షిఫ్ట్ పట్టుకొని ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట అనేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇక్కడ ఉందన్నమాట. ఓకే, అండ్ ఇకపోతే కొన్ని అక్షరాలు మీకు చూపిస్తున్నాను చూడండి, మరికొన్ని టిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్యూటర్ ఉంది కదా, కంప్యూటర్లో కా టైప్ చేయడానికి కీబోర్డ్లో జే ప్రెస్ చేయాలి. ఓకే, తర్వాత ఇక్కడ సున్నా పడాలి. సున్నా కోసం ఇక్కడ చూడండి జీలో ఉంది, జీలో సున్నా ఉంది, సున్నా ప్లస్ ఆహా అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ సున్నా కా సున్నా జీ ప్రెస్ చేస్తా. నెక్స్ట్ పా పడాలి కదా, పా కోసం ఎక్కడ చూడండి, అండ్ ఇందులో సెమీకోలన్ ఉంది పా, కాబట్టి పా అంటే సెమీకోలన్ పా. అయితే కంప్యూటర్ అంటే పాకి దీర్ఘం ఇవ్వాలి. సో నేను పీ ప్రెస్ చేస్తున్నాను, ఎందుకంటే పీలో ఏముందో చూడండి. పీలో ఊ ఉంది అంటే పా ప్లస్ ఊ పూ కదా, కాబట్టి కంప్యూటర్ అండ్ కింద యా రావాలి. కాబట్టి హెచ్ ప్రెస్ చేయాలండి. దీన్ని హెచ్ ప్రెస్ చేస్తే ఏమంటారంటే కంజక్షన్ వర్డ్ అనమాట. చూడండి, హెచ్ ప్రెస్ చేస్తే కంజక్షన్ వర్డ్. హెచ్ ప్రెస్ చేసి దాని తర్వాత ఏ లెటర్ అయితే ప్రెస్ చేస్తారో ఆ లెటర్ అనేది ప్రీవియస్ లెటర్కి కింద వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు యా కోసం యా కథ కావాలి, యా అంటే ఇక్కడ ఇందులో ఎన్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఎన్ ప్రెస్ చేశాను అనుకోండి, చూసారా ఆ యా అనేది కంప్యూగా మారిపోయింది. సో ఇప్పుడు టా ప్రెస్ చేయడం కోసం ఏం చేయాలో చూడండి. టా ఎక్కడ ఉంది, జెడ్లో ఉంది, కాబట్టి జెడ్. అండ్ తర్వాత రా ఎక్కడ ఉంది, కేలో ఉంది, కాబట్టి కే ప్రెస్ చేశాను. అయితే కంప్యూటర్ రావాలి కదా, షిఫ్ట్ పట్టుకొని హెచ్ ప్రెస్ చేసినట్లయితే అవి మీకు మారిపోతాయి అన్నమాట. ఓకే, సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ కీబోర్డ్ బాగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి ఏ అక్షరం ఎక్కడుందో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత తెలుగులో టైప్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు తెలుగులో టైప్ చేయడానికి మీకు నేను చెప్పే టిప్స్ ఏంటి అంటే, కొన్ని మొదట 4 అక్షరాల చొప్పున ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఈ అని చెప్పేస్తుంది కదా, అంటే ఈ మొదట 4 అక్షరాలు నేర్చుకోండి. అంటే ఎలాగా ఆ ఈ అని చెప్పేసి ఇలా ఒక పేజ్ నిండా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మరొక 4 అక్షరాలు టైప్ చేయండి. అలాగా అహా వరకు టైప్ చేయండి. మొత్తం అక్షరాలన్నీ కూడా టైప్ చేయగానే తెలుగు అక్షరాలన్నీ ఒక్కొక్క అక్షరం అలాగ కంటిన్యూషన్గా టైప్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఆ అక్షరాలు గుర్తుంటాయి. తర్వాత మీరు పదాలు టైప్ చేయడం అలవాటు చేసుకోండి. అండ్ మొత్తం తర్వాత లైన్స్ అనేవి ప్రాక్టీస్ చేయగలరు. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుగు అంత టైపింగ్ ఫాస్ట్నెస్ వస్తుంది. ఈ వీడియో మీకు
బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో పైన ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అండ్ అభిప్రాయాలు మీకు ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్స్లో టైప్ చేసి పంపించండి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని కంప్యూటర్ టెక్నికల్ కోర్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. మరిన్ని వీడియోస్ స్క్రీన్ పైన కనబడుతుంది చూడండి. సో ఈ స్క్రీన్ పైన క్లిక్ చేయడం ద్వారా ఆ వీడియోని డైరెక్ట్గా వాచ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.